హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రేణుక. పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం. మా వాటర్ యాపిల్ చెట్టు ఫుల్గా కాసిందండి. ఫుల్గా కాసింది, మస్తు రాలిపోతుంది. ఆ కాయలను చూసి మీరు ఎలాంటి సలహాలు చెప్తారో ఆ సలహాని పాటిద్దామని ఈ వీడియో మీ ముందు ఉంచుతుందండి. ఇంకో చెట్టు మొత్తం ఈ రకంగా కాసిందండి. పిట్టలు తినిపోతున్నాయి, ఉడతలు తినిపోతున్నాయి, అన్నీ దీనంగా కూడా ఇగో ఈ కాయలన్నీ ఇలా ఉన్నాయండి. చూడండి గుత్తులు ఎలా ఉన్నాయో. ఇలా కాసిన కాయలన్నీ ఇంకో ఈ విధంగా రాలుతున్నాయండి. ఒక ఎండ పోసినట్టుగా రాలుతున్నాయి. చూడండి ఎలా రాలాయో. కానీ మస్తు బాధ అనిపిస్తుందండి. ఒక 1000 కాయకు పైనే రాలిందండి. చూడండి ఇక్కడే కాదండి, ఇగో ఏరి ఇట్లా కుప్పలు కూడా పోసాను. ఇది చూడొచ్చు. ఇగో ఇదంతా ఆకులల్లా అలా కూడా ఇట్లా రాలి పడ్డాయి. వీడియో తీస్తుంటే కూడా రాలుతూనే ఉన్నాయండి. చూడండి ఇట్లా మెట్ల నిండా ఈ విధంగా మొత్తం ఇట్లా ఎండ పోసినట్టుగా రాలినాయి. మీరు ఇచ్చే సలహా నేను పాటిద్దామని మీ అందరి ముందు ఈ వీడియో ఉంచుతున్నా. ఇలా ఎరువు కూడా తెప్పించానండి, మొక్కల కోసం పిడికల ఎరువు ఆబుది. చూడండి 4 బస్తాలు తెప్పించుకున్నాను పిడికల ఎరువు. చూశారు కదండి ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు రాలాయో. చూడండి పెద్ద టెంకెడు కాయలు వెళ్ళాయి. ఇవన్నీ తీసుకుపోయి మన మొక్కలకు పోద్దాం. వాటర్ యాపిల్ అంటే వాటర్ ఉంటుంది కదండి, కాబట్టి మనకు ఎండాకాలం నీటి సమస్య అనేది తగ్గుద్ది. కాబట్టి కొంచెం ఈ 4 రోజులు ఈ చెట్లకు వేద్దామండి. దానికి కొన్ని వేస్తే చెట్లకు కూడా బలం అనేది వస్తుంది. ఇది లక్ష్మణ ఫలం చెట్టు అండి, దీనికి కూడా కొన్ని వేస్తున్నా. ఇది దానిమ్మ చెట్టు అండి, జామ చెట్టు అంటే పెద్ద మొక్కలకు వేస్తున్నాండి. ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అండి. నిమ్మ చెట్టులో మనకు కాకర చెట్టు మొలిచి కాకరకాయలు కూడా కాస్తున్నాయి, మీరు చూస్తారు కదా. ఇది స్వీట్ లెమన్ అండి, దీనికి కూడా కొన్ని వేస్తున్నా. ఈ కనుక వేస్తే మనం ఒక 4-5 రోజులు వాటర్ పోయకుండా ఏం లేదండి. ఇది ద్రాక్ష అండి, ద్రాక్షలో కూడా కొన్ని వేస్తున్నా. ఈ కాయలు రాలినాయి కదా అని మనం పాడేస్తామనండి. పాడేస్తే మనకు ఇది ఎరువుగా తయారవుతుంది కదా మనకు. ఈ దానిమ్మ చెట్టు అండి, దీన్ని కూడా కొన్ని వేస్తున్నాను. ఇది మందార చెట్టు అండి, దీని మొదట్లో కూడా కొన్ని వేస్తున్నా. మందార చెట్టు మొదట్లో. ఇది దేవగన్నేరండి, దీని మొదట్లో కూడా కొన్ని వేస్తున్నా. అవే మంచిగా ఎరువైతాయండి ఇలా వేస్తే. ఈ నీరు అనేది బాగా, ఈ నీరు ఉంది కదండి, దీంట్లో వాటర్ ఉంటాయి కదా. ఒక 4 రోజులు నీళ్ళు పోయకుండా మనకు మంచిగా పనిచేస్తాయి, ఎరువులాగా తయారవుతుందండి. ఇంకో ఇది అంజీర చెట్టు అండి, దీనికి కూడా కొన్ని ఇక మొత్తం పోస్తుందండి. అంజీర చెట్టుకు చూడండి మొత్తం పోసేసిన. గవర్నమెంట్ వాళ్ళు స్పందించి మిద్దె తోట రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాండి. ఎందుకనంటే మనం కూడా ఎంతో కష్టపడుతున్నాం, ఇలా రాలిపోతే మనం ఎంతో బాధపడుతున్నాం. మనం కూడా రైతులమే, మనకు కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం గవర్నమెంట్ వాళ్ళు అందిస్తే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.